ఈ ఎస్పీ దేవదాస్ ఖాకీ యూనిఫామ్ వేసినప్పటి నుంచి ఈనాటి వరకు టేకప్ చేసిన ఏ కేసులోనూ అపజేయలేదు. నేనే కేసు అయినా తప్పు అన్నానంటే తప్పు, ఒప్పు అన్నానంటే ఒప్పు. అది హత్య అన్నానంటే హత్య, ఆత్మహత్య అన్నానంటే ఆత్మహత్యే. అంతే, తిరుగులేదు. అర్థం చేసుకున్నారనుకుంటాను. అయ్య బాబు, అందుకే కదండి ఖచ్చితంగా నెగ్గే క్యాండిడేట్ ని అనుకున్నట్టు తమను సెలెక్ట్ చేసుకున్నావా? మీరే మమ్మల్ని కాస్త ఒడ్డున పడేయాలి. డోంట్ వరీ. సాక్షాత్తు న్యాయదేవత నా రూపంలో సంచరిస్తూ ఉంటుందని నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అంటూ ఉంటారు. పోతే మరో విషయంలో మీరు నన్ను అర్థం చేసుకోవాలి. తగ్గి వేసుకున్నప్పుడు నేను తప్పనిసరిగా ముగ్గేసుకోవాలి. అయితే ముగ్గు చెప్ప తెప్పించేద్దామండి. అర్థం చేసుకోవాలి, ముగ్గు. అయ్య బాబు, అర్థమైందండి. అంతా సిద్ధం చేసేసేమండి. నారాయణ అంటే మీరేనా? అవును బాబు. టైగర్ పిస్తారు. సార్, అధికారులు వాళ్లతో కుమ్మక్కై కేసును తప్పుదారి పట్టించారు. ఎస్పీ వర్మ గారికి మా అక్కడే హత్యేనని నమ్మకం కలిగి అది నిరూపించడానికి కావాల్సిన ఒక ముఖ్యమైన క్లూ దొరికేసరికి ఆయన్ని రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయించారు. నోను చూడమ్మాయి, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ఎస్పీ వర్మ అప్పటి వేరే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు. ఆ కేసు వెంటనే దర్యాప్తు చేయవలసిన అవసరం ఏర్పడడంతో అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని స్థానంలో ఎస్పీ దేవదాస్ నియమించాం. అంతే. కాదు, ఇది పచ్చబద్ధం. అమ్మాయి, నువ్వు ఇలా ఏదోదో ఊహించుకుంటే నీకు సమాధానం చెప్తూ కూర్చోడం నాకు టైం లేదు. అవతల చాలా పనులున్నాయి. నువ్వు పదవయ్యా. సార్, మేము చెప్పేది వినకుండా మీరు అలా వెళ్ళిపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుంది? చూడమ్మాయి, నా మాట విను. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎవరిని శిక్షించినా శిక్షించకపోయినా చనిపోయిన అమ్మాయి తిరిగి రాదుగా. అందుకని ఎందుకు వచ్చిన ఆయాసం? సైలెంట్ కూరుకోండి. నా మాట వినండి. సార్, ఇదే మాట మా నాన్నంటే ధైర్యం లేని అసమర్థుడు అనుకున్నాను. ఇదే మాట ఒక పోలీస్ ఆఫీసర్ అంటే నిజాయితీ లేని నికృష్టుడు అనుకున్నాను. బాధ్యత గల పదవిలో ఉండి ప్రజల కష్ట సుఖాలు చూడవలసిన మీరు కూడా ఇదే మాట అంటుంటే మిమ్మల్ని నేనేం అనలేను సార్. కానీ మిమ్మల్ని ఎన్నుకున్న లక్షల మందిని మాత్రం మూర్ఖులంటాను. అలాగే సార్, వెళ్తాను. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళి నా గొంతు విప్పుతాను. స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటుతాను. ఈ అన్యాయాలకు ఆసరాగా ఉన్న అందరి అంతూ చూసి తీరుతాను. అంతవరకు నిద్రపోను. నీకు చేతనం చేసుకో. జ్యోతిని ఆత్మహత్య కాదు, జ్యోతిని ఆత్మహత్య కాదు, జ్యోతిని ఆత్మహత్య కాదు. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్. దోషులను 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 వరకట్న దురాచారం, వరకట్న దురాచారం, వరకట్న దురాచారం. ఎస్పీ దేవదాస్, జ్యోతిని ఆత్మహత్య కాదు. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్. దోషులను 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 జ్యోతిని ఆత్మహత్య కాదు, జ్యోతిని ఆత్మహత్య కాదు. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్. దోషులను దోషులను ఆ నాయకురాల్ని ఇలా తీసుకురా. ఆత్మహత్య కాదు, జ్యోతిని ఆత్మహత్య కాదు. ఎస్పీ దేవదాస్. అమ్మాయి, ఎస్పీ గారు నేను రమ్మంటున్నారు. మిగతా వాళ్ళు ఎవరిని ఎక్కడి నుంచి కదలలేదు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమిటి నీ సమస్య? నాకు అర్థం కాలేదు. మీరే మా సమస్య. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఎస్, మీరెంత త్వరగా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతే మాకంత సంతోషం. షట్ అప్! నువ్వెవరితో తలపడుతున్నావో తెలుసా? ఎస్పీ దేవదాస్తో. అర్థం చేసుకో. మీ అరుపులకి నేను భయపడ్డా సార్. నా దగ్గర న్యాయం అనే గొప్ప ఆయుధం ఉంది. నా వెనక కొండంత సానుభూతుంది. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్.
మారి వచ్చిన అబలలపై ఖాకీల బల ప్రదర్శన, ఉప్పొంగిన మహిళా కెరటం, చెలరేగిన లాఠీల తుఫాను. తగు న్యాయ విచారణ జరిపించాలని అసెంబ్లీలోని ప్రతిపక్ష సభ్యులందరూ ముఖ్యమంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణంలో జ్యోతి అనే వివాహిత యువతి మరణానికి సంబంధించిన కేసు నెంబర్ 25/88 పరిశోధన విషయంలో స్థానిక పోలీసులు విఫలమైనందున పట్టణంలో జరిగిన అల్లర్ల దృష్ట్యా వివిధ మహిళా సంఘాల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఉత్తర్వును పరిశీలించి నమస్కారం సార్. నమస్తే. నారాయణ అంటే మీరే కదూ? అవును సార్, మా రెండో అమ్మాయి లలిత. నమస్తే. కూర్చోండి. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ కేసు దర్యాప్తు చేయడానికి మా సిబిఐ సిద్ధపడింది. దర్యాప్తుకు ముందు కొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి, అందుకే మిమ్మల్ని పిలిపించాను. మాకు తెలిసిన వివరాలన్నీ చెప్తాం సార్, అడగండి. చెప్పవలసింది నాకు కాదు. కుమార్, రాజశేఖర్ వచ్చాడా? అతన్ని వెంటనే నా దగ్గరికి పంపించు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కమ్ ఇన్. సార్, రాజశేఖర్, యు ఆర్ డిప్యూటెడ్ టు ఇన్వెస్టిగేట్ జ్యోతిష్ కేస్. ఎస్. వీరు జ్యోతి నాన్నగారు, చెల్లెలు. నమస్తే సార్. నమస్తే. మీరే మీ కేసు దర్యాప్తు చేస్తారు. ఆయన అడిగిన వివరాలన్నీ చెప్పండి. అలాగే సార్. షల్ ఐ టేక్ దెమ్ సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్. వస్తా సార్. చూడండి నారాయణ గారు, మీ అమ్మాయిది లవ్ మ్యారేజా? కాదు సార్, సాంప్రదాయబద్ధంగా పెద్దల అంగీకారంతోనే జరిగింది. మీకు ప్రసాదరావు గారికి ఆస్తిపాస్తుల విషయంలో చాలా తేడా ఉంది కదా. అలాంటి అతను మీ అమ్మాయిని ఎందుకు కోడలు చేసుకోవాలనుకున్నాడో చెప్పగలరా? ఐ మీన్, చేసుకోకూడదని కాదు సార్. మా అక్క వాళ్ళ ఇంటికి కోడలయ్యేసరికి అతను మాకంటే బాగా తక్కువ ఆస్తిపరుడు. అవును సార్, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవిలా అడుగు పెట్టిందని, అందుకే తాము కొద్ది కాలంలోనే శ్రీమంతులు అయ్యామని ఆ ప్రసాదరావు అస్తమానం అంటుండేవాడు. వాళ్ళకి పెళ్లి ఎన్నేళ్ళైంది? 4 సంవత్సరాలు అయిందండి. ఈ 4 సంవత్సరాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు క్లుప్తంగా చెప్పగలరా? అలాగే సార్. అమ్మాయిని అడగవలసిన ఇంకేమైనా ఉంటే? ఇంకేం ఉంటాయండి, అన్ని బాగానే ఉన్నాయి. అమ్మాయి, ఎంతసేపు అలా కూర్చుంటావు? వెళ్ళు వెళ్ళు, ఇంట్లో వెళ్ళు. అబ్బాయి ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? పోవే, చెప్పవే. నచ్చాడు కదా? బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. అమ్మాయి కొత్త బ్యాలెట్ పేపర్ పవిత్రంగా ఉందండి, నచ్చకేమవుతుంది? కానీ అసలు మనవాడు అమ్మాయికి నచ్చాడో లేదో మీరు కనుక్కోండి, అది ముఖ్యం. నా అభిప్రాయమే అమ్మాయి అభిప్రాయం అండి. మరి మిగతా విషయాలు ఏముంది, కట్న కానుకలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, సారచీరలు వగేరా, అంతే కదా. అవునండి బావగారు, ఆ విషయాల్లో నేనేం మాట్లాడను, షరతులు కూడా పెట్టను. అమ్మాయికి మీరు ఏమిచ్చుకుంటారో అది మీ ఇష్టం. నాకున్న ఈ ఇల్లు ఆస్తి అంతా మా ఇద్దరు అమ్మాయిలకే కదండి. మరి ఇంకేం అభ్యంతరం? ముహూర్తం పెట్టించేద్దాం. ఏమండి? అలాగే బావగారు. సంతోషం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. వారానికి 4-5 సార్లు అయినా భార్యాభర్తలు మా ఇంటికి వచ్చేవారు. సరిగ్గా ఆ టైంలోనే ప్రసాదరావు, మధు ఒక వ్యాపారం మొదలు పెట్టారు. మధు అంటే ఎవరు? ప్రసాదరావు అన్న కొడుకు. వాళ్ళిద్దరూ కలిసి చిన్న కాంట్రాక్ట్ బిజినెస్ ప్రారంభించారు. వ్యాపారం పెద్దదయ్యేసరికి మా బావగారు సరిగ్గా మా ఇంటికి వచ్చేవారు కారు. కానీ నేను, మా నాన్నగారు మాత్రం తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాళ్ళం. ఒకరోజు ప్రసాదరావు మా నాన్న దగ్గరికి వచ్చాడు. అదృష్టవశాత్తు బ్యాంకు వాళ్ళు లోన్ శాంక్షన్ చేశారు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక స్థిరాస్తి సెక్యూరిటీ అడుగుతున్నారు. ఇప్పుడు ఆ లోన్ వదులుకుంటే బిజినెస్ దెబ్బతింటుంది. అంతే కదండి, ఇంతకాలం ఆ కాంట్రాక్టర్లో పెట్టిన లక్షల సొమ్ము, పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. బావగారు, మీరే ఎలాగైనా సహాయం చేయాలి, కాదనకండి. ఎంత మాట బావగారు, ఎల్లప్పుడూ మీరు సుఖంగా ఉండాలని కోరుకునేవాడిని. మీకు సాయం చేయడం నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ మిగిలిన ఆస్తి లలితకి చెందింది. దానికి కూడా ఓ మాట చెప్పొస్తాను. అలాగే. అమ్మా లలిత, ప్రసాదరావు బావ గారు వ్యాపారానికి అంతా విన్నాను నాన్న. అక్క కుటుంబానికి మంచి జరుగుతుందంటే నాకు ఆనందమే. తీసుకెళ్ళు.
ఇదిగో బావగారు, మీకంతా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. మీ మేలు జన్మలో మర్చిపోలేను బావగారు. అన్నట్టు ఈ దస్తావేజులు మీకు ఎప్పుడు కావాలన్నా ఓ 4 రోజులు ముందుగా చెప్తే పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. దాందే ఉందిలేండి. మీరు కూడా ఒకసారి బ్యాంక్ వచ్చి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే తప్పకుండా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కౌరు పెట్టండి. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రసాదరావు వ్యాపారం చాలా తొందరలోనే పెద్దదయ్యింది. ఇల్లు కారు కొన్నాడు. రకరకాల వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ తర్వాతే నడమంత్రం సిరి అతని మీద పనిచేయటం మొదలెట్టింది. అంటే ఎందుకు బావగారు ఇలాంటివి లేనిపోయినవని నెత్తిన పెట్టుకుంటారు? బావగారు, నా పిత్రాజితంలో కొంత భాగం నా తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు నా చెల్లెలి కొడుకు ఉద్యోగం వచ్చింది, దానికి డిపాజిట్ కట్టాలి. అందుకని నా దస్తావేజులు నాకు ఇప్పిస్తే కొంత పొలం అమ్మి ఆ పని పూర్తి చేస్తాను. నిజమే బావగారు, కానీ ఇంత హఠాత్తుగా వచ్చి అడిగితే నేను ఇప్పుడు ఎక్కడ తేగలను? ఆ బ్యాంక్ అప్పు తీరిస్తే గానీ ఆ దస్తావేజులు ఇవ్వరు. పోనీ మీరే నాకు 15,000 సర్దండి. బావగారు, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. డబ్బు లేక నేను ఎంత అవస్థపడుతున్నానో భగవంతుడికే తెలుసు. అది కాదు బావగారు, ఆ దస్తావేజులు ఎప్పుడు కావాలన్నా ఓ 4 రోజులు ముందు చెప్తే చాలన్నారు కదండి. నాన్ సెన్స్. ఆ మాట నేను ఎప్పుడు అన్నాను? హలో, ప్రసాదరావు హియర్. హలో సార్, మీరా? నమస్కారం అండి. ఏమిటి సార్ ఇలా ఫోన్ చేశారు? ఎంత? 50,000? భలేవారే, ఈ మాత్రం దానికి మీరు రావడం దేనికి సార్? నేనే తీసుకొచ్చిస్తాను. వెంటనే బయలుదేరుతున్నాను. మరి ఆ బావగారు, సంగతి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పట్లో నేనేం చేయలేను. పీకలాక అప్పులో మునుగున్నాను. అలా అంటే ఎలాగండి? నేను అలాగే అంటాను. దిక్కును చోటు చెప్పు.